హలో అండి, ఈరోజు అయితే మనం చిర్రాకు ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. నేనైతే 4 కట్టలు చిర్రాకు తీసుకున్నానండి. వాటిని బాగా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ అయినాక మనం తీసుకునే చిర్రాకు ఉంది కదా, ఇదంతా ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చిర్రాకు అంతా వేసుకున్నాక ఒకసారి చిన్నగా కలిపెడతామండి. చూసుకొని అంతా ఉప్పు వేసేసుకుందాం. ఇప్పుడైతే ఒకసారి కిందకి పైకి కలిపెట్టాలండి బాగా. చూడండి ఈ విధంగా. ఈ ఫ్రై అయితే 5 మినిట్స్లో రెడీ అయిపోద్దండి. చూడండి ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలండి. చూడండి మనం ఉప్పు వేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉడుకుతూ ఉంటుందండి. బాగా కుక్ అవ్వాలి. ఇది ఒక 10 మినిట్స్ అలాగే తిప్పుతూ కుక్ చేసుకోవాలండి. చూడండి ఇప్పుడైతే మన ఆకుకూర బాగా ఫ్రై అయిపోయిందండి. చూడండి బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపెట్టుకొని ఇప్పుడు దీంట్లో చూడండి నేను పప్పుల పొడి రెడీ చేసి పెట్టుకున్నానండి. తినేశనగపప్పు, ఎండు కొబ్బరి, తెల్లగడ్డలు, కొంచెం ఎండుమిరపకాయలు వేసేసుకొని పొడి చేసుకొని మిక్సీ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ పొడిని అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలండి. ఒకసారి అయితే మొత్తం కలుపుకోవాలండి. చూడండి మనం అంతా మిక్స్ చేసుకున్నామండి. ఇప్పుడు 2 మినిట్స్ ఉండిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. 2 మినిట్స్ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకుంటాం. చూడండి ఎంతో రుచిగా ఉండే చిర్రాకు ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. మీరు ఒకసారి ట్రై చేయండి.